तमेव लोकशङ्करं नमामि शङ्करं गुरुं नमामि शङ्करं गुरुं नमामि शङ्करं गुरुं। माला सुधाकुंभ विबोधमुद्रा विद्याविराजत्करवारिजाताम् अपार कारुण्य सुधाम्बुराशिं श्री शारदाम्बां प्रणतोऽस्मि नित्यं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఉభయ జగద్గురువుల పాదపద్మములకు సభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ ఈ పుణ్యభూమి శృంగేరి కార్యక్రమంలో మనము ప్రస్తుతం జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు విరచించిన కమలజ దయితాష్టకము అనే స్తోత్రానికి మనం అర్థాన్ని తెలుసుకుంటున్నాము. గత సంచికల్లో తొలి 2 శ్లోకాలను తెలుసుకున్నాము. ఈరోజు మనం 3వ శ్లోకం గురించి మాట్లాడుకోబోతున్నాము. పాపౌఘం ధ్వంసయిత్వా బహుజనిరచితం కించ పుణ్యాలిమారాత్ సంపాద్య ఆస్తిక్య బుద్ధిం శృతి గురువచనేష్వాదరం భక్తిదార్ఢ్యం దేవాచార్యద్విజాతిష్వపి మనునివహే తావకీనే నితాంతం విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం అనేది ఈ స్తోత్రంలో 3వ శ్లోకము. ఇక్కడ జగద్గురువులు అమ్మవారి దగ్గర ప్రార్థనీయమైన వస్తువులు ఏమిటి అనేది అడుగుతున్నారు. మనము ఒకళ్ళ దగ్గర అడిగేదాన్ని ఏం అడగాలి అనే విషయాన్ని 2 విషయాలు నిర్దేశిస్తాయి. ఒకటి అడిగేవాడెవరు అనేది, రెండవది అడగబడేవారెవరు అని చెప్పి. ఏదైనా అడగాల్సి వచ్చినప్పుడు ఈ యాచకుడెవరు, దాత ఎవరు, ఈ 2 విషయాల్ని బట్టి అడిగే పదార్థాలు మారుతూ ఉంటాయి. ఇక్కడ మన పరిస్థితి ఏమిటంటే మనము జీవులము, కర్మబద్ధులము, అందున రాగద్వేషాది దోషాలు కలిగిన మనస్సు మనకున్నది. అదేవిధంగా అక్కడ ఇచ్చేది వరప్రదాత్రి. ఇక్కడ అయిన అమ్మవారు ఎట్లాంటిదంటే సర్వశక్తురాలు, జ్ఞానప్రదాత్రి, కరుణామూర్తి. ఈ విధంగా దాత, అక్కడ ఈ స్థలంలో దాత్రి అమ్మవారు, యాచకుడు ఈ స్తోత్రాన్ని పఠించేవాడు మనమందరం. కాబట్టి ఇట్లాంటి సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏమడగాలి? ఇప్పుడు జ్ఞాని అమ్మవారిని ప్రార్థించేది వేరుగా ఉంటుంది, ఒక ఆర్తుడు అమ్మవారిని ప్రార్థించేది వేరుగా ఉంటుంది, ఒక అర్థార్థి ధనాన్ని, ఒక ప్రయోజనాన్ని కోరినవాడు అమ్మవారిని ప్రార్థించే విధానం వేరుగా ఉంటుంది. ఈ రకంగా ఆయా భక్తులకు ఏమేం కావాలి అనే విషయాన్ని బట్టి అమ్మవారిని ప్రార్థించేవి కూడా మారుతుంటాయి. మనం అనుకున్నట్లుగా మనం జీవులం కావడం వల్ల, కర్మబద్ధులమైన జీవులం కావడం వల్ల మనకి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. అయితే మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పంటే జగద్గురువులు చెప్పినట్లుగా ఈ 4వ పాదంలో విద్యాం శుద్ధాంచ బుద్ధిం, మనం అనుకున్నట్లుగా శుద్ధమైన బుద్ధి ముందు, అంతఃకరణ శుద్ధి, అలాగే శుద్ధాం విద్యాం, తదుపరి ఆత్మజ్ఞానము. ఈ 2 కావాలి. ఈ 2 మనం కావాలి అనుకున్నప్పుడు అట్లాంటి ఈ ఆత్మజ్ఞానాన్ని, దానికి ముందు చిత్తశుద్ధిని కోరుకుండేవాడు అమ్మవారిని ఏమడగాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో జగద్గురువులు చెప్పారు. ముందు పాపౌఘం ధ్వంసయిత్వా, ముందు పాపాలను ధ్వంసించి, పాపాలను తొలగించి, పాపాలకి ఆ ప్రాయశ్చిత్తాన్ని చేసుకొని, బహుజని రచితం, ఎట్లాంటి పాపాలంటే ఎన్నో జన్మల నుంచి ఆర్జించుకున్న పాపాలు, అట్లాంటి పాపాలన్నిటినీ తొలగించుకొని, కించ పుణ్యాలిమారాత్ సంపాద్య, కొద్దిపాటైన పుణ్యాన్ని సంపాదించి, కొద్దిపాటి అంటే కొంత పుణ్యాన్ని కూడా సంపాదించి, కించ పుణ్యాలిమారాత్ సంపాద్య ఆస్తిక్య బుద్ధిం, ఆస్తిక్యాన్ని సంపాదించి, శృతి గురు వచనేష్వాదరం, వేదముయందు గురువుయందు, ఆ గురు వాక్యముయందు అచంచలమైన విశ్వాసాన్ని, శ్రద్ధని కలిగి, అలాగే భక్తిదార్ఢ్యం దేవాచార్య ద్విజాతిషు, దేవతలయందు, గురువులయందు, వేద విద్వాంసులయందు, పండితులయందు
భక్తిని కలిగి, అదేవిధంగా తావకీనే మనునివహే, నీ మంత్రాలయందు, నిన్ను ఉపాసించడానికి అనుగుణమైన మంత్రాలయందు నాకు భక్తి దార్ఢ్యం కావాలి, దృఢమైన భక్తి కావాలి. ఇవన్నీ కలిగినట్లయితే అప్పుడు నాకు విద్యాం శుద్ధాంచ బుద్ధిం, అప్పుడు నాకు శుద్ధమైన అంతఃకరణము, శుద్ధమైన విద్యను నీవు సత్వరం దేహి, తొందరగా నాకు అనుగ్రహించాలి అనేది సంక్షిప్తంగా ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. ఈ శ్లోకంలో చెప్పింది అంతఃకరణ శుద్ధికి మార్గం. మనం అనుకున్నట్లుగా మనుష్యుడికి మోక్షం కంటే కోరవలసిన వేరే వస్తువు ఏం లేదు, మోక్షం కంటే ప్రార్థ్యమైన వస్తువు మరొకటి లేదు. ఆ మోక్షము జ్ఞానంతో తప్ప రాదు. అందుకనే విద్యాం శుద్ధాంచ అని చెప్పి అన్నారు. ఆ జ్ఞానము శుద్ధమైన అంతఃకరణం అంటే తప్ప ఆ జ్ఞానం రాదు. అందుకనే శుద్ధాం బుద్ధిం అని చెప్పి అన్నారు. మరి ఆ శుద్ధమైన అంతఃకరణం ఎలా చేకూరుతుంది అని చెప్పంటే దాని యొక్క ప్రణాళికే జగద్గురువుల వారు మనకి ఈ శ్లోకంలో చూపించి ఉన్నారు. ముందు చేయాల్సింది ఏమిటంటే పాపోఘం ధ్వంసయిత్వా బహుజని రచితం. మనకి ఇబ్బంది ఏమైందంటే మన స్వస్వరూపము సచ్చిదానందమే, అదేవిధంగా మన యొక్క నిజస్వరూపము అట్లాంటిదే. అయితే ఇబ్బంది ఏమైందంటే దాని మీద ఎన్నో సంస్కారాలు పేరుకుపోయి ఉన్నాయి. ఎన్నో జన్మలుగా నేను ఆత్మని కాను, నేను ఈ శరీరాన్ని, ఈ మనస్సు నేను, ఈ శరీరం నేను, ఇది నా పేరు, ఇది నా రూపము, నేను ఫలాని వాళ్ళకు పుట్టాను, ఫలాని వాళ్ళకి నేను తండ్రిని, ఫలాని వాళ్ళకి నేను తల్లిని, ఫలాని వాళ్ళకి నేను బంధువును, నేను ఉద్యోగిని, నేను యజమానిని, మొదలైన ఈ సంస్కారాలన్నీ మన స్వస్వరూపం పైన కప్పేశాము. ఆ కప్పేయడం వల్ల మన యథార్థ స్వరూపము మనకి గోచరం అవ్వడం లేదు. కాబట్టి ఇట్లాంటి విధంగా ఉన్నప్పుడు ముందు ఏం చేసుకోవాలంటే ఆ మనస్సును శుద్ధం చేసుకోవాలి. ఆ మనస్సును శుద్ధం చేసుకోవాలంటే ముందు ఆ మనస్సుకు పట్టిన దోషాలను తొలగించాలి. ఆ దోషాలనే మనం పాపాలు అని చెప్పి అంటాము. ఎందుకంటే పాపం అంటే ఏమిటి? వేదము కొన్నిటిని విధించింది, కొన్నిటిని నిషేధించింది. వేదం నిషేధించిన దాన్నే మనం అధర్మము అని చెప్పి అంటాము. ఆ అధర్మాన్ని అనుష్ఠించడం వల్ల, అధర్మం అయిన పనులను చేయడం వల్ల మనకి పాపము అనేది కలుగుతుంది. ఆ పాపము వల్ల రెండు విధాల అనర్థాలు కలుగుతాయి. ఒకటి, ఆ పాపము చేయడం వల్ల ఆ పాప ఫలితంగా మనకి దుఃఖం కలుగుతుంది. రెండవది ఏమిటంటే ఆ పాప సంస్కారం ఒకటి ఏర్పడుతుంది మనస్సులో. ఆ పాప సంస్కారం ఏం చేస్తుందంటే పాపం పట్ల మరొక్కసారి ఆ పాపం చేయడానికి ఒక రకమైన అనుకూలతని ఏర్పరుస్తుంది. ఉదాహరణకి ఒకడు మొట్టమొదటిసారి దొంగతనం చేశాడు. ఆ స్థేయం దొంగతనాన్ని చేశాడు. ఆ దొంగతనం చేయడం వల్ల ఆ దొంగతనం తాలూకు సంస్కారం ఒకటి మనస్సులో పడుతుంది. కాబట్టి ఇంకా వాడు రెండోసారి ఇంకా తేలిగ్గా దొంగతనం వైపు మొగ్గు చూపిస్తాడు. వాడికి జీవితంలో దొంగతనం చేయని వాడు మొదటిసారి దొంగతనం చేయడానికి ఆలోచిస్తాడు. కానీ ఒకసారి చేసేసిన వాడు రెండోసారి చేయడానికి అంతగా ఆలోచించాడు, కొంచెం తగ్గుతుంది. ఇక ఒక 4-5 సార్లు వాడు అదే అకృత్యాన్ని చేశాడంటే వాడికి ఇంకా అదంతా సులువుగా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ పాపాలు అనుష్ఠిస్తూ ఉంటాము. పాపాలు చేయడం వల్ల ఆ పాపపు కర్మ పేరుకుపోతూ ఉంటుంది. ఆ కర్మ పేరుకుపోవడం వల్ల మనం మళ్ళీ జన్మనెత్తాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ పాపకర్మల యొక్క అనుభవం చేత మనము మళ్ళీ జన్మని పొందుతూ ఉంటాం. కాబట్టి పాప ఫలితం కూడా పాపశబ్దం చేతనే చెప్పబడుతోంది, పాప సంస్కారం కూడా పాపశబ్దం చేత చెప్పబడుతోంది. కాబట్టి పాపోఘం ధ్వంసయిత్వ, ఆ పాపాలను మనం సమూలంగా పెకలించాలి. ఆ సంస్కారాలు మనస్సులో మిగలకూడదు, అదేవిధంగా పాపం అనే పని కూడా చేయకూడదు. ఈ రెండు మనం తొలగించుకోవాలి. ఈ పాపాన్ని తొలగించుకోవడానికి మనకి శాస్త్రంలో 2 విధాలు చెప్పున్నారు. ఒకటి 3 విధాలు చెప్పున్నారు. ఒకటి దాన్ని అనుభవించేయడం, నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అని చెప్పి మనకి స్మృతి చెప్తుంది. ఆ పాపాన్ని తొలగించుకోవాలంటే ఒకటి దాన్ని అనుభవించేయడం. రెండవ మార్గం, కొన్ని పాపాలకి చెప్పిన కొన్ని మార్గాలు ఏమిటంటే ప్రాయశ్చిత్తం అనేది. అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తాలు ఉంటాయని చెప్పుండదు. కానీ ప్రాయశ్చిత్తం ఏమిటంటే ఒక తప్పు తెలుసో తెలియకో చేసినట్లయితే దానికి నిష్కృతిగా శాస్త్రంలో కొన్ని కర్మల్ని విధించి ఉన్నారు. అట్లాంటి వాటిని ఆచరిస్తే ఆ పాపము యొక్క ఫలితమైన దుఃఖం కనీసం కొద్దిపాటు తగ్గుతుంది. ఒకవేళ చేసిన పాపం యొక్క తీవ్రత, చేసిన వాడి యొక్క మనస్సు, ఆ చెప్పబడిన కర్మ, ఆ ప్రాయశ్చిత్తంగా చెప్పబడిన కర్మ, వీటిలో ఆ విశేషాలను బట్టి ఒక్కొక్కసారి ఆ పాపం పూర్తిగా తొలగచ్చు, లేదా కొద్దిపాటిగా తగ్గచ్చు, లేదా చాలా మటుకు కూడా తగ్గచ్చు. కాబట్టి
ఈ ప్రాయశ్చిత్తం అనేది ఒక విధానము. ఇక మూడో విధానం కొంచెం కష్టం. అది జ్ఞానం వస్తే ఆ సంచిత కర్మ మొత్తం దహించుకుపోతుంది. ప్రారంభం ఒక్కటే మిగిలి ఆ సంచిత కర్మ మొత్తం దహించుకుపోతుంది. అదే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్జున, యథేధాంస సమిద్ధోగ్నిర్భస్మసాత్ కురుతేర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని చెప్పి మనకి గీతలో భగవంతుడు చెప్పిన మాట. ఎలాగైతే రగుల్చబడిన అగ్ని సమిధల్ని దహిస్తుందో అదేవిధంగా జ్ఞానం అనే అగ్ని పాపాలన్నింటినీ దహిస్తుంది అనే విషయం భగవంతుడు మనకి గీతలో చెప్పున్నాడు. కాబట్టి ఈ విధంగా జ్ఞానం అంత తేలిగ్గా వచ్చేది కాదు. కానీ ఈ రెండు విధాలుగా కొన్ని దుఃఖాలకి ఓర్చుకొని కొన్ని దుఃఖాలకు తగిన ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ అదేవిధంగా పాప సంస్కారాలను మనసు నుంచి తొలగించుకుంటూ, ఎట్లా అంటే ఎప్పుడైతే మనకి ఒక అకార్యం స్ఫురించిందో దాని నుండి వెంటనే మనం జాగరూకతతో మనస్సుని లాగేయాలి. ఇది సదృశమైన విధానమే భగవంతుడు చెప్పున్నారు గీతలోనే. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య ఇతదాత్మన్యేవ వశన్నయేత్ అని చెప్పి, ఇది యోగానుష్ఠానానికి చెప్పిన మాట అయినా ఇక్కడ కూడా అది అనుసంధేయం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే మనం మనసును పరిశీలించుకుంటూ ఎప్పుడెప్పుడైతే మనస్సులో ఒక అకార్యానికి సరిపడే ఆలోచన మొలుస్తుందని చెప్పి మనం గమనించామో తత్క్షణమే మనము మనస్సుని వెంటనే నిగ్రహించుకుంటే ఆ పాపం నుండి మనల్ని మనం నివారించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ విధంగా పాపౌఘం ధ్వంసయిత్వా, పాపాలను తొలగించి బహుజని రచితం, ఎన్నెన్నో జన్మజన్మలుగా మనం ఆర్జించుకున్న ఆ పాప సంస్కారాలని మనం తొలగించుకొని అదేవిధంగా కించ పుణ్యాలి మారాత్ సంపాద్య, పుణ్యాన్ని సంపాదించుకోవాలి. పుణ్యం ఎందుకు? ఇప్పుడు పుణ్యమైన పాపమైన రెండు కర్మలే. కర్మ పేరుకుంటే మనం అనుకున్నట్లుగా జన్మ తప్పదు. మరి అట్లా జన్మకారకమైన బంధకారకమైన కర్మ అయినది కర్మమైనప్పుడు మరి కర్మమైన పుణ్యాన్ని మాత్రం ఎందుకు చేయాలి అని చెప్పంటే, ఆ కర్మబంధాన్ని వదిలించుకోవడానికి కావాల్సిన సామగ్రి కావాలంటే దానికి పుణ్యం కావాలి. మనకి ముందు ఎట్లాంటి రోగాలు లేని శరీరం ఒకటి కావాలి, అదేవిధంగా అవికలమైన బుద్ధి కావాలి, జీవించడానికి నిశ్చింతగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులు కావాలి, అధ్యయనము అనుష్ఠానము చేసుకోవడానికి కావాల్సిన వాతావరణంలో మనం ఉండగలగాలి, అట్లాంటి వాతావరణం మన చుట్టూరు ఉండాలి. అదేవిధంగా మనకి సద్గురు అనేవారు ఒకళ్ళు దొరకాలి. అదేవిధంగా తర్వాత మనం ఆ సాధన చేసుకునేటప్పుడు ఎట్లాంటి ప్రతిబంధకాలు లేకుండా ఉండాలి. ఇవన్నీ పుణ్యం వల్లనే సాధ్యమవుతాయి. కాబట్టి అట్లాంటి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కించ పుణ్యాలి మారాత్ సంపాద్య. అదేవిధంగా ఈ పుణ్యాన్ని సంపాదించడం ఎలా జరుగుతుంది, ఎలా సంభవం అవుతుంది అని చెప్పంటే, సంపాద్య ఆస్తిక్య బుద్ధిం, అచంచలమైన ఆస్తిక్యం కలిగి ఉండాలి. ఆస్తిక్యం అంటే ఏమిటి? అస్థి, ఉన్నది అని చెప్పి. సాధారణంగా మనం ఆస్తిక్యం అనేది లోకంలో దేవుడు ఉన్నాడు అని నమ్మడం ఆస్తిక్యం అని చెప్పి చాలామంది ఈరోజు ఎందుకో ప్రచారంలో ఉంది. కొంతమంది ఇంకా సరి అయిన మాట ఏమిటంటే వేద ప్రామాణ్యం కలిగిన వాడు, వేదంలో ఉన్న మాటల్ని నమ్మేవాడు అనేది సరి అయిన ఆస్తికుడికి నిర్వచనం. ఆస్తికుడు అంటే వేదాన్ని నమ్మేవాడు. అదేవిధంగా ఇంకా విపులంగా చెప్పుకోవాలంటే వేదము చేత మాత్రమే తెలిసే పదార్థాలు కొన్ని ఉంటాయి, అవన్నీ అస్థి, ఉన్నది అని చెప్పి నమ్మేవాడు ఆస్తికుడు. ఇప్పుడు వేదం వల్లనే మనకి ధర్మాధర్మాలు తెలుస్తున్నాయి. ఫలాని కర్మ చేస్తే పుణ్యం కలుగుతుంది, ఫలాని కర్మ చేస్తే పాపం కలుగుతుంది, ఈ ఫలాని కర్మని ఈ విధంగా అనుష్ఠించాలి, ఈ కర్మలో ఈ దేవత, ఈ ద్రవ్యము, ఇది విధి, ఇది నిషేధము, ఈ సమయంలో ఈ పనిని చేయాలి, ఈ సమయంలో ఈ పనిని చేయకూడదు. ఇట్లాంటి విషయాలన్నీ మనకి శాస్త్రం లేకపోతే, వేదం లేకపోతే మనకు తెలియదు. అదేవిధంగా కొన్ని విషయాలు పునర్జన్మ అనేది, అలాగే పరలోకం అనేది, ఆత్మ యొక్క స్వరూపము, ఆ జీవుడు పుట్టే విధానము, ఇవన్నీ మనకి వేదం లేకపోతే తెలిసేవి కావు. కాబట్టి అట్లాంటి వేదము యందు వేరే ప్రమాణాల చేత, ప్రత్యక్ష అనుమానం మొదలైన ప్రమాణాల చేత తెలియబడని పదార్థాలని మనకి తెలియజేసే వేదము యందు సత్యబుద్ధి కలిగి ఉండడం, నిజమే వేదము చెప్పింది నిజము అనే ఆ దృఢమైన విశ్వాసం కలిగి ఉండడం ఆస్తిక్యం. అది ఉంటే తప్ప వీడు పుణ్యాలని చేయడు, పాపాల నుండి తనని తాను నిగ్రహించుకోడు. కాబట్టి అట్లాంటి ఆస్తిక్య బుద్ధి ఉండాలి. అదేవిధంగా శృతి గురు వచనేష్వాదరం, దీన్నే శ్రద్ధ అని చెప్పంటారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథితా సద్భి
యయా వస్తు ఉపలభ్యతే యదా వస్తు ఉపపద్యతే అని చెప్పి వివేక చూడామణిలో భగవత్పాదులు ఈ శ్రద్ధ అనేదానికి ఈ విధంగానే నిర్వచనం ఇచ్చున్నారు. శృతివాక్యాలయందు గురువాక్యాలయందు విశ్వాసం కలిగి ఉండాలి. వేదము చెప్పినది సత్యము అనేది ఎందుకు మనం మనస్సులో ధరించాలో మనం ఇప్పుడే చెప్పుకున్నాము. అదేవిధంగా ఆ గురువు యొక్క మాటల్ని మనం సత్యంగా గ్రహించాలి. ఎందుకంటే ప్రతి విషయం ప్రతి వ్యక్తి తెలుసుకోవడము అసాధ్యము. ఏ ఒక్క వ్యక్తి నహి కశ్చిత్ సర్వం జానాతి అని చెప్పి మనకి నాటకాల్లో కూడా ఒక మాట ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తికి మొత్తం తెలిసిపోదు. కాబట్టి అట్లా మనకి తెలియని విషయాలని మనకి తెలియజెప్పే గురువులను యందు మనకి ప్రామాణ్య బుద్ధి లేకపోతే మనం సాధనలో పురోగమించడము సుతరాము కుదరని పని. కాబట్టి మనకంటే ఎక్కువ తెలిసిన గురువు, సిద్ధుడైన గురువు, జ్ఞానాన్ని కలిగిన గురువు, అదేవిధంగా మన లోటుపాట్లు తెలిసిన గురువు, మన యొక్క గుణదోషాలను పరిపూర్ణంగా తెలిసిన గురువు ఏది చెప్తారో, అట్లాంటి గురుమూర్తి ఏదైతే ఆదేశిస్తారో ఆ విషయం యందు ఎట్లాంటి సందేహం